హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? కూరగాయలకి రారాజు వంకాయ. అలాంటి వంకాయతో ఈరోజు గుత్తి వంకాయ కారం చేస్తున్నానండి. అసలు వంకాయ ఏ రకంగా వండినా దాని రుచే అమోఘమండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా కిచెన్‌లో. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలండి. పాన్ పెట్టుకున్నాక ఎండు కొబ్బరిని చిన్న చిన్న పీసెస్ కింద చేసుకొని ఒక హాఫ్ ఎండు కొబ్బరండి, ఎంతో ఉండదు. ఒక 6 ఎండుమిరపకాయలు, ఒక స్పూన్ ధనియాలు, అలాగే 2 స్పూన్లు పల్లీలు, హాఫ్ స్పూన్ జీలకర్ర చక్కగా దోరగా ఫ్రై చేయాలండి. ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ఫుల్ వెల్లుల్లి మనం తొక్కలు తీయాల్సిన అవసరం లేదు. అలా వేసేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నది ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక దాకలోకి వాటర్ తీసుకుని లేత వంకాయలు ఒక 8 వంకాయలు తీసుకున్నానండి. చక్కగా లేత వంకాయలు ఇలా ఘాట్లు పెట్టుకుని వాటర్‌లో వేసుకోవాలండి. నేను వాటర్‌లో ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేశాను. ఈ వంకాయలు ఉప్పు, కారం వేసి వేయించినా చాలండి. నిజంగా ఎంత రుచిగా ఉంటాయో! వంకాయ అంటే వంకాయేనండి. ఈ వంకాయలంటే చాలా ఇష్టమండి మా ఇంట్లో వాళ్ళకి. వంకాయ కర్రీ ఎలా చేసినా మా ఇంట్లో లొట్టలేసుకొని తింటారండి. చాలా రుచిగా ఉంటుంది. ఇదిగోండి, ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టి ఆయిలేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్నాక వంకాయల్ని మనం ముందుగా ఫ్రై చేసుకోవాలి. వంకాయలు మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇదిగోండి, ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందాం. ఇవి కాస్త మెత్తబడితే సరిపోతుందండి. స్టఫ్ పెట్టి మనం ఫ్రై చేస్తే లోపల ఉడకదు. తర్వాత తొందరగా మాడిపోతుంది. అందువల్ల ఇప్పుడు ఒక బౌల్‌లోకి మనం మిక్సీ పట్టుకున్న పొడిని వేసుకుని, తర్వాత తగినంత పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసి చక్కగా కలుపుకోవాలండి. మనం ఎండుమిర్చి వేసాము. నేను 6 ఎండుమిరపకాయలు వేశాను. సరిపోదు కారం. అందుకని ఒక స్పూనున్నర కారం కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఫ్రై చేసుకున్న వంకాయల్లో ఈ కారాన్ని పెట్టుకోవాలి. జస్ట్ అంటినట్టు ఉంటదండి. స్టఫ్ దాంట్లో ఉండదు. కొంచెం మనం అలా అదుముకోవాలి. వంకాయల్లో స్టఫ్ పెట్టి కొంచెం వంకాయల్ని ఇలాగ అదమాలండి. ఎందుకంటే పొడిగా ఉంది కదా! అది కొంచెం లోపలికి వెళ్ళి ఉండదు. పేస్ట్ అయితే చక్కగా ఉంటది. కానీ ఈ పొడి వల్ల పొడి రాలిపోతూ ఉంటాదండి. అందుకని కొంచెం అలా మనం అదుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వంకాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్‌లోనే ఫ్రై చేసేసుకుందామండి మనం. నేను కొంచెం ఆయిల్ ఎక్కువేశాను. ఆయిల్ తీసేసి మిగిలిన దాంట్లో ఇప్పుడు నేను ఈ వంకాయలన్నీ పెట్టేస్తున్నాను. ఎంతో టైం పట్టదండి. ఒక 7 మినిట్స్‌లో అయిపోతుందండి. ఇలాగా కొంచెం సిమ్‌లో పెట్టుకుని కారం ఆయిల్‌లో పడి మాడిపోతుందండి. అందుకని కొంచెం సిమ్‌లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. కాస్త తిప్పుకుంటూ ఉండాలండి. ఎంతో టైం పట్టదు. ఒక 7 మినిట్స్‌లో అయిపోతుంది. ఇదిగోండి, ఇలా ఫ్రై అయిన తర్వాత మిగిలిన పౌడర్ అంతా మనం వేసేసుకోవాలి. ఇది గుత్తి వంకాయ కారం కదండీ! కొంచెం పొడి ఎక్కువే పడుతుంది. ఇదిగోండి, పైన 4 కరివేపాకు రెబ్బలు వేసి చక్కగా ఫ్రై చేసుకొని ఒక్క 5 సెకండ్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వడ్డించుకొని తినండి.